గత కొన్ని రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రెస్ మీట్ లో అన్న మాటలను వక్రీకరిస్తూ పలువురు సోషల్ మీడియా వేదికగా మాజీ ఎమ్మెల్యే వర్మపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆర్కే తాతి యూట్యూబర్ అనే ముగ్గురు యూట్యూబర్లు వాళ్ళ రేటింగ్ పెంచుకోవడం కోసం, వారి స్వలాభం కోసం వర్మ గారు మాట్లాడినటువంటి మాటలని బయటల కింద కట్ చేసి టెలికాస్ట్ చేసుకుని వాళ్ళ రేటింగ్ పెంచుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కూడా వారి స్వలాభం కోసం పొత్తు ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాల మధ్య విభేదాలు సృష్టించి ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూ అటు వైసీపీ పేటీఎం బ్యాచ్కి అనుసంధానంగా వ్యవహరిస్తూ వీళ్ళు ఈ విధంగా దుశ్చర్యలు పాల్పడ్డారని మేము ఈరోజు పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. తక్షణమే పోలీసు వారు స్పందించి ఈ యూట్యూబ్ ఛానల్ 3 ఛానల్ని కూడా నిషేధించి ప్రచారాలను నిలుపుదల చేసే విధంగాను, అనుచితంగా అంటే లేని వ్యాఖ్యల్ని ఉన్నట్టుగా సృష్టీకరించి మా పార్టీలను అటు తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, జనసేన పార్టీ అవ్వచ్చు, కూటమిలో ఉన్న బీజేపీ పార్టీ కూడా పిఠాపురం నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది. ఈ పార్టీల మధ్య చిచ్చులు పెట్టి గొడవలు పెట్టడానికి ప్రయత్నించినటువంటి ఈ యూట్యూబర్పై ముగ్గురిపైన కూడా ప్రచారాలు తక్షణమే నిలుపుదల చేసి వారి నుండి మా నాయకుడు జరిగినటువంటి భంగానికి పరువు నష్ట దావా వేయడానికి కూడా మేమంతా సుముఖంగా ఉన్నాం. వారిని తక్షణమే పిఠాపురం పోలీసు వారు అరెస్ట్ చేయాలని ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ప్రెస్ మీట్లో పాల్గొన్న విలేకరు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి వాస్తవాలు ప్రచారం చేయండి. వాస్తవాలు ప్రచారం చేయడం వల్ల ప్రజలు కూడా మిమ్మల్ని గుర్తిస్తారు, రాజకీయ పక్షాలు కూడా మిమ్మల్ని గౌరవిస్తాం జరుగుతూ ఉంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే తప్పుడు ఛానల్ని ఎవరూ కూడా స్పందించి ముందుకు తీసుకెళ్ళకూడదని ప్రజలకు కూడా ఒక వినతిని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఫిర్యాదు చేశామని